హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. తేనె ఔషధమే కానీ వీటితో కలిపి తింటే విషంలా మారుతుంది. తేనె ప్రకృతి నుంచి మనకు లభించే ఒక చక్కని ఆహారం. ఇది ఆహారం మాత్రమే కాదు, చాలా సమస్యలకి ఔషధం. అలాంటి తేనెని సరిగా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ విషయం తెలియక చాలామంది తేనెని ఎలా పడితే అలా తీసుకుంటారు. నిపుణుల ప్రకారం తేనెని కొన్నింటితో కలిపి తీసుకుంటే అది నెగిటివ్ ఎఫెక్ట్స్ని తీసుకొస్తుంది. అందుకే వాటి గురించి తెలుసుకొని ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టొచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. వేడిగా ఉండే ఫుడ్స్, డ్రింక్స్తో ఈ కాంబినేషన్ గురించి మాట్లాడాలంటే ముందుగా చాలామంది ఉదయాన్నే వేడి నీటిలో తేనె కలుపుకొని తాగుతారు. అదేవిధంగా వేడి వేడి ఆహారంలో తేనెని వేస్తారు. కానీ ఇది అస్సలు మంచిది కాదని, దీనివల్ల తేనె నుంచి రసాయనాలు రిలీజ్ అయ్యి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. దోసకాయ ఇది ఎక్కువగా సలాడ్లో వాడే కాంబినేషన్. సలాడ్పై టాపింగ్ చాలామంది తేనెను వేస్తారు. అయితే దోసకాయ వేసినప్పుడు మాత్రం తేనె వేయకపోవడమే మంచిదని చెప్తున్నారు. దోసకాయలో చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఇవి తేనెలోని గుణాలను పాడు చేసే అవకాశం ఉంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. డైరీ ప్రొడక్ట్స్, ముఖ్యంగా వేడి పాలలో తేనెని కలిపి తీసుకోవడం మంచిది కాదు. చాలా మందికి పాలలో తేనె కలిపి తాగే అలవాటు ఉంది. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. కానీ ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదు. వేడి పాలలో తేనె కలిపితే ఔషధ గుణాలు తగ్గుతాయి. సిట్రస్ ఫ్రూట్స్ ఆమ్లత్వం తేనె రుచిని మారుస్తుంది. దీనివల్ల తేనె వల్ల కలిగే బెనిఫిట్స్ ని తగ్గిస్తుంది. కాబట్టి పుల్లని పండ్లతో తేనెని కలిపి తీసుకోవద్దు. అదేవిధంగా ముల్లంగితో కూడా తేనె కలిపి తీసుకోవద్దు. నెయ్యి ఈ రెండింటి కాంబినేషన్ కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా రెండు సమానమైన పరిమాణంలో తీసుకోవడం టాక్సిక్గా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా ఇవి ఎక్కువగా కలిపి తీసుకోం, కానీ నెయ్యితో తయారు చేసిన స్వీట్స్ తీసుకున్నాక తేనెని కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. డ్రింక్స్ సాధారణంగా ఆల్కహాల్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిని తేనెతో కలిపి తీసుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ అవాయిడ్ చేయడం మంచిది.